టు ఋతుప్రభ 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బాగున్నారని కూడా అనుకుంటున్నాను. చెప్పాలంటే ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఇక నిన్న అంటే సండే ఇవాళ, నిన్నటిది వీడియో నిన్న పెట్టలేదు, వేరే వీడియో పెట్టడం వల్ల ఇది ఆఫ్ చేశాను. అందుకే సండే రోజు అయితే ఇక బిజీగా ఉంటాం కదా, అందుకే ఈరోజు ఇది చెక్ చేసుకొని ఈరోజు అయితే ఇది పెడుతున్నాను. ముందుగా అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు, నీకేం పని బాట లేదనుకుంటున్నారా? ఎందుకంటే మొన్న మ్యారేజ్ డేకి చాలామంది బ్లెస్ చేశారు. చాలా థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలంటే చేసిన వాళ్ళకి నేను ఏమన్నా రిప్లై ఇవ్వలేదేమో అని డౌట్తో మళ్ళీ చెప్తున్నాను మీకు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారని నేను మొన్న కామెంట్లల్లే తెలుసుకున్నాను. అంతకుముందు నాకు అంత అనిపించలేదు, కానీ కామెంట్స్ ఎంతోమంది చేసి నన్ను ఆదరించి నాకు బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. ఈరోజు అయితే రాగి పిండితోనైతే ఇడ్లీ అయితే రెడీ చేద్దామని అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లలకి లేట్ అయిద్దేమో అనుకున్నాను, కానీ తొందరగా అయిపోయింది. ఈ మధ్యన ఋతు బాగా డెవలప్ అవుతుంది కదా, అనిపిస్తుందా మీకు? నాకైతే అనిపిస్తుంది. కొత్త ఐటమ్స్తో మీ ముందుకు వస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. అసలు నేను ఇంత డెవలప్ అయితే నేను ఇంతగానం చేస్తాను, పిల్లలకి ఇంత కొత్త ఐటమ్స్తో పెడతాను అని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంకో విషయం ఏంది తెలుసా, ఈరోజు నేను చేసే రాగి పిండితోని ఇడ్లీలో ఈ క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ అన్నీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టము ఇలా చేయాలని నేను అనుకుంటున్నాను, అందుకే రెడీ చేశాను. ఇక నేను అనుకున్నా, ఇలా వాళ్ళు డైరెక్ట్గా తినట్లేదు సరిగా, స్నాక్స్కి పెడితే ఇక నేను ఫిక్స్ అయిపోయాను. ఇక వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తే వాళ్ళు తింటారు కదా, అందుకే వాళ్ళకి నచ్చిన విధంగా చేద్దామని అయితే మంచిగా ఆ పిండిలో కలుపుదామని అయితే మిక్సీ పట్టడానికి అన్నీ వేసి జీలకర్ర కరివేపాకు అన్నీ వేసాను. కొంచెం అంతా పసుపు అవి కూడా వేసాను. ఇవన్నీ వేసుకొని కలుపుకుంటే మనం మిక్సీ బట్టి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. దాంట్లో ఇంకొకటి ఏంటంటే, మనకి అరుగుదల కావడానికి మార్నింగ్ కంపల్సరీగా మనం జీలకర్ర తినాలి, లేకపోతే జీలకర్ర తాగబెట్టుకొని తాగాలి. నేనేం చేశాను, టిఫిన్లోనైతే వేసాను. టిఫిన్లో వేస్తే చాలా టేస్ట్ చాలా బాగుంటుందని అట్లా వేసి అయితే చేస్తున్నాను. అరుగుదల ఎక్కువ ఉంటుంది. మొన్న 3 days ఎందుకో ఏమో మ్యారేజ్ డే అయిన తెల్ల నుండి బాగా ఒళ్ళు నొప్పులు చేసింది. గింత ఓపిక లేదు, అసలు చేత కావట్లేదు. చెప్పాలంటే అసలు గింత కూడా ఓపిక లేదు. కానీ నాకేందో ఆ ధైర్యం, పిల్లల్ని తలుసుకుంటే చాలు. ముందుగా అయితే లయంలో ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇక పిల్లలకి ఏం చేయాలి అన్న ఆలోచన వస్తే చాలు, అప్పటికప్పుడే చేసేస్తాను. కానీ నేను అస్సలు ప్రిపేర్ కానండి. మీరు అనుకోవచ్చు ప్రిపేర్ అయిద్దేమో మాతో అట్లా చెప్తుందని. మనకి అదేముండదు, ఏదైనా నిజమే చెప్పేస్తాను నేనైతే. ఇక దెబ్బ అయితే రెడీ చేస్తున్నాను. ఇడ్లీ కోసం అయితే ఆయిల్ రాసి అయితే రెడీ చేస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకు హ్యాపీగా ఉంది అంటున్నారా? నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, ఇది చేద్దామని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా చేస్తున్నామంటే దాంట్లో ఎంత సంతోషం ఉంటుంది. పిల్లల్ని తలుసుకొని చేస్తే ఇంకా సంతోషంగా అనిపించింది కదా. నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక ఇడ్లీలు చేస్తున్నాను కదా, ఇడ్లీలల్లా మీరు గమనించండి, ఒకటైతే చేశాను, అది స్మాల్గా ఉంటుంది. అది ఏంటో కామెంట్ చేయండి మీరు. నేనైతే చేశాను, ఎలా ఉంటుందో చూద్దామనేది చిన్నదైతే చేశాను. అదేంటో కూడా మీరు కూడా వీడియో చూస్తారు కదా, చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. అదైతే నాకు కామెంట్ చేయండి ఏం చేశాను ఏంటన్నది. ఇడ్లీలకైతే రెడీ చేశాను. అటైతే వాటర్ అయితే పెట్టాను, పిల్లలకి నీళ్ళు కాగబెడుతున్నా. ఇక వాళ్ళకి పని చేస్తుంటే అసలు ఒకదానమ్మట ఒకటి నాకేం ఐడియా వస్తుంది తెలుసా, నేను ఇన్ని పనులు చేస్తున్నాను, వంటకాడ ఎంత సేపు పడుతుందో అసలు. నేను ఖచ్చితంగా 5:30కి స్టార్ట్ చేశాను అంటే 9:30 దాటే అవుతుంది నాకు వంటకాడ. పిల్లల్ని దోలిన తర్వాత కూడా ఏరే పనులు ఉంటే వంటకాడ చేయటం అవుతుంది. ఇక అందుకే నేను ఫిక్స్ అయింది ఏంటంటే,
ఒకటి మంచిగా 4 పొయ్యిలు ఉన్నది కొనుక్కుంటే బాగు అనేది ఆలోచన ఉంది. కానీ ఇది మాకు ఓనిల్లు కాదు కదండి, ఎందుకంటే పొయ్యి కూడా చూస్తున్నారు కదా చిన్నగా ఉంటుంది ఆడ బండ మొత్తము. అందుకే నేను మంచిగా కొత్త ఇల్లు ఎప్పుడైతే కొనుక్కుంటానో లేకపోతే కట్టుకుంటానో ఆ టైంలో నేను అనుకున్నవన్నీ అయితే కంపల్సరిగా నేను ఖచ్చితంగా చేస్తాను, చేసి మీకు చూపిస్తాను కూడా. అప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ ఇలా నడుస్తూ ఉంటే మీకు ప్రతి ఒక్కటి కూడా నేను చూపిస్తాను. నాకైతే ఆశ ఉంది, నా జీవితం అంతా ఇక నేను ఈ యూట్యూబ్ ఛానలే చేస్తాను అనేది ఎందుకంటే నేను ఫస్ట్ అసలు నేను ఎప్పుడూ పని చేయలేదు. పని చేయకుండా ఫస్ట్ నేను ఫిక్స్ అయి చేసింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటమే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక నేను ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా నేను యూట్యూబ్ ఛానల్ ద్వారానే చాలా డెవలప్ కూడా అయిపోయాను. అందుకే నా జీవితంలో నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పటికీ మర్చిపోను కూడా, ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఎందుకంటే ఇది నాకు ఫ్యూచర్ ఇచ్చింది, అందుకే నేను అసలు మర్చిపోను కూడా. చాలా రోజుల నుంచి డాలర్స్ ఒక్కటి కంప్లీట్ అయితే నాకు ఇక తర్వాత ఎప్పటికైనా పడతాయి అన్న ఆశ అయితే ఉంది. నేను సక్సెస్ అవుతా అన్న ఆశ కూడా నాకైతే ఉంది. అందరూ కూడా ఇలానే బ్లెస్ చేయండి. నాకుంది మనసులో ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతా, నేను చేయగలుగుతా, నేను ఖచ్చితంగా చేస్తాను అని అయితే నాకు ఖచ్చితంగా అయితే ఉంది. ఏంది నువ్వు అసలు ఇంత నమ్మకం ఏంటి నీకు అనుకుంటున్నారా? నమ్మకం అండి, ముందు మనకి నమ్మకం ఉండి మనం ఏదైనా పని చేస్తే అది ఖచ్చితంగా జరిగిద్ది, అది సక్సెస్ అయ్యిద్ది. అందుకే ఆ నమ్మకంతోనే నేనైతే చేస్తున్నాను. ఇప్పుడు అన్నం కూడా రెడీ అయిపోయింది, పిల్లలకైతే లంచ్ రెడీ చేద్దామని అయితే అన్నం కూడా పెట్టాను. ఇక ఇడ్లీ ఒక్కటే వాళ్ళ వరకే నేను ఇడ్లీ వేసాను, ఎందుకంటే వాళ్ళు తిని వెళ్తారు. ఇక అత్తయ్యకి కూడా ఉంటాయి, అంటే 4 ప్లేట్లలో వేసాను కదా సరిపోతాయి. ఆ ఇడ్లీస్ అయితే సరిపోతాయి. పిల్లలు ఒక 2 ప్లేట్లు తిన్నా అత్తయ్యకి ఒక ప్లేటు, మా బావకు ఒక ప్లేట్ అయితే సరిపోయిద్ది అన్న ఆలోచనతోనైతే ఇక నేను రెడీ చేశాను. ఇక రెడీ చేసి అక్కడైతే పెట్టేశాను. నేను తినే టయానికి నాకు అసలు టైమే కుదరదు, తినలేమని కూడా నాకు ఎక్కువ అయిపోయింది. ఇక ఆ టైంకి నాకు అన్నం తింటే బాగు అనిపించిద్ది. ఎప్పుడో ఒకసారి టిఫిన్ చేస్తా, కానీ రోజు అయితే నేను ఇక టిఫిన్ చేయలేమను. ఇక ఎందుకు ఈ మధ్యన కొద్దిగా పిల్లలు కదా ఏదో చేసి పెడదాంలే, బలమైన ఫుడ్డే కదా అని రాగి జావ మీ అందరికీ తెలిసిందే. ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, రాగి సందడి చేసుకోవచ్చు, రాగి జావ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీంట్లోని. స్వీట్ తయారు చేసుకోవచ్చు, కేక్ తయారు చేసుకోవచ్చు. అసలు నేను ఇవన్నీ ఎప్పుడు చేసి చూపించాలా అని నా మనసులో అయితే మెదుగుతూ ఉంది. కానీ చూపిస్తాను మీకు. ఒకటి చూపించాను కూడా మొన్న ఒకరోజు రాగి సందడి కూడా పోయినసారి ఒకసారి చేశాను. ఇప్పుడైతే రాగి ఇడ్లీ అయితే చేశాను కదా, ఈసారి రాగి దోశ అవి కూడా చేసి మీకు చూపిస్తాను. మొన్న ఒకరోజు రాగి చపాతీ చేశాను, కానీ నేను వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఆ రోజు ఏం చేశాను తెలుసా, మంచిగా బెల్లంతో చేశాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అసలు నేను ఇంత బాగా ఎన్ని రకాలు చేస్తానైతే నేను అస్సలు అనుకోవట్లేదు. జరిగిపోతున్నాయి అట్లా అనుకోకుండా చేస్తున్నా, అవి కూడా వస్తున్నాయి. కానీ చాలా బాగా అప్పుడే ట్రై చేసినా కానీ చాలా బాగా వస్తున్నాయి నాకైతే. ఇక చెప్పాలంటే ఇక్కడ అయితే రెడీ అయిపోయినాయి కదా, పిల్లలకి పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి బెండకాయ ఫ్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. బెండకాయ ఫ్రై రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యన కూడా అవి కూడా నేర్చుకున్నాను, అవి కూడా చాలా బాగా చేస్తున్నాను. రైసు అంటే మంచిగా ఫ్రూట్స్తోని, ఒక్కోసారి అయితే క్యారెట్తోని, బీట్రూట్తోని వాటితో కూడా రైస్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నానంటే ఇక మంచిగా కూరగాయలు కూడా ఉంటున్నాయి కదా, ఒక 2 కూరగాయలు ఒకటి బెండకాయలు ఒక 3, దొండకాయలు ఒక 3 అట్లా వేసి ఫ్రై చేసి రైస్ కలిపేసి చాలా బాగా చేస్తున్నాను. అట్లా కూడా మా బావే నన్ను చూసి ఆశ్చర్యపోతుండు, నువ్వు ఇంత డెవలప్ అయిపోయి ఇంత బాగా చేస్తున్నావు అసలు అంటే. అండి నాకేమీ లేదండి, నేను అనుకుంటున్నాను చేస్తున్నాను. నా మనసులో అయితే ఇక నేను నేర్చుకొని చెయ్యాలని అయితే నాకు అసలు లేదు. ఇడ్లీలు అన్నీ అయితే గిన్నెలో వేసేసాను కదా, అవి అయితే తీసుకెళ్ళి సింక్లో వేస్తున్నాను. అన్నీ ఒక్కసారి వేసుకొని రుద్దేస్తాను. బాబుకి కూడా నీళ్ళు కాగినాయి.
నీళ్ళైతే తోడేసి అన్నం కూడా అయింది. ఇటు సైడు నీళ్ళు తోడాను, మళ్ళీ చిన్న బాబుకి పెద్ద బాబుకి అయితే నీళ్ళు పెట్టాను. ఇక ఇటు సైడ్ అన్నం అయితే ఉడికేసింది. అన్నాన్ని కూడా పక్కకి దించేసి పక్కన పెట్టేస్తే ఇంకా రైస్ కలపాలి. రైస్ కలిపే పని ఉంది. పాలు కాగబెట్టాలి, పిల్లలకి టైం అవుతుంది. దబదబ అయితే పాలు కూడా కాగబెట్టాలి. పాలన్నీ అయితే ఇప్పుడే వచ్చిండు. ఇక పాలు తీసుకొని ఎమ్మటే పిల్లలకి పాలు కాగబెడుతున్నాను. ఈ మధ్యనైతే బాదం పొడి తీసుకొచ్చాను అని చెప్పాను కదా, ఇక పిల్లలకి అదే ఎక్కువ తాపిస్తున్నాను. నాకు అనిపిస్తుంది నేను ఈ మధ్యన ఎక్కువ పిల్లలకి హెల్దీ ఫుడ్ పెడుతున్నాను అయితే నేను అనుకుంటున్నాను. మీరు నిజమా కాదా చెప్పండి. నేనైతే నాకు అనిపిస్తుంది నేను మంచిగా పెడుతున్నానులే అని అయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. కాదండి మీరు ఇలా మార్చుకోండి అంటే నేను కూడా మార్చుకుంటాను, ట్రై చేస్తాను మార్చుకోవటానికి. ఇక తాలింపు కూడా రెడీ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై చేసి రైస్ కలపాలని చెప్పాను కదా, అదైతే చేస్తున్నాను. అసలు లేట్ అవుతుంది. 7:30 కల్లా బాబుని తోలాలి, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇవన్నీ బాబుకి సంబంధించినవి. టిఫిన్ పెట్టాలి. పెద్దోడికి 7:30కి వెళ్తాడు. ఈ టిఫిన్ పెట్టాలి కంపల్సరీగా. లంచ్ కట్టేసేయాలి, పాలు కాగబెట్టాలి. ఈ 3 పనులు ఖచ్చితంగా బాబుకి కావాలి. ఒక్కోసారి అయితే ఇక బనానా తినిపిస్తాను. ఇక పొడి కొనుక్కొచ్చాను కదా, పొడి అయితే కలిపేసాను. కొంచెం ఒక బెల్లం గడ్డ వేసుకోవాలి. బెల్లం గడ్డ వేసుకుంటే పిల్లలకు టేస్ట్ ఎక్కువ ఉంటుంది, బలం కూడా ఉంటుంది. నేను షుగర్ వేద్దామని అనుకుంటాను కానీ షుగర్ కూడా వేసుకోవచ్చు అంట. కానీ ఇక నాకు బెల్లం ఉంటుంది ఎక్కువ, ఇంట్లో బెల్లమే ఉంటుంది కాబట్టి నేను బెల్లమే వేస్తాను. కొంతమంది అనుకుంటారు బెల్లం వేస్తే ఇరిగిద్దేమో అనుకుంటారు, కానీ నాకైతే ఎప్పుడు అలా అయితే అనిపించలేదు. నాకు ఇలా మంచిగా అనిపించింది. ఏనాడు కూడా నాకు ఇరిగినట్టయితే ఎప్పుడూ అనిపించలేదు. నేను ఇప్పుడు ఇలా చేయమటికి చాలా మ్యారేజ్ అయిన కాడి నుండి కూడా ఇలానే చేస్తున్నాను. నాకు ఇలా ఇష్టము. బెల్లం తినటం వల్ల కూడా మంచిగా బలం ఉంటుంది, బ్లడ్ పెరిగిద్ది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎట్లా ప్రాబ్లమ్స్ ఏమి రాకోకుండా ఉంటాయి. లేడీస్కి అయితే ఇంకా మంచిది. లేడీస్కి ఎప్పుడైనా కానీ బెల్లం తింటాము, శనగలు తినటం వల్ల బ్లడ్ పెరిగిద్ది. ఏ ప్రాబ్లం ఉండదు. కడుపుల నొప్పి అలా రాకోకుండా మన నెలలోనే మనకి ఇబ్బంది రాకోకుండా అయితే ఉంటుంది. ఇంకా అందుకే నేనైతే ఎప్పుడు అట్లా అయితే తింటూ ఉంటాను. నాకు అసలు ఎప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. చాలామందికి 5 days 3 days వచ్చినా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకైతే అలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను నేను. ఎందుకంటే నేను తినేది ఎప్పుడు హెల్తీగానే తింటాను. వాము నువ్వు డల్ అవుతావు కదా అని అనుకోవచ్చు మీరు. నేను ఎప్పుడైనా ఏదో ఒక పని చేస్తూ తింటూనే ఉంటాను. కానీ ఎందుకో నేను మేపు కొంచెం బక్కగా ఉంటాను, ఒక్కోసారి లావు అవుతాను. పోయినసారి ఎండాకాలంలోనైతే కొంచెం లావు ఉన్నాను నేను. ఇప్పుడైతే తగ్గిపోతున్నాను. పని ఎక్కువ కావటం వల్ల నేను సరిగా టయానికి తినకపోవటం వల్ల లావు తగ్గిపోతున్నాను. ఇక బాబుకి అయితే టైం అయింది కదా, అన్నం అయితే కట్టేస్తున్నాను. క్యారేజ్ కట్టేసి తీసుకెళ్ళాలి, నేనే తీసుకెళ్ళాలి. అసలు ఎంత స్పీడ్గా ఉడికిందంటే ఆడికి ఉరికేసరికి చాలా టైం అయింది. ఒకటే అసలు ఆడవుడిగా ఉరికాను. అసలు నాకు రొప్పి అయితే వచ్చేసిందండి. నమ్ముతారో నమ్మరో. వామ్మో మార్నింగ్ ఎంత అడవుడు ఉంటుంది తెలుసా. లేడీస్కి ఏముందిలే, ఏం పని ఉందిలే, తింటారు పండుతారు తాగుతారు, ఏం పని ఉందిలే అనుకోవచ్చు మీరు. అసలు ఎంత పని ఉంటుంది తెలుసా లేడీస్కి. లేడీస్ని చాలా మంది లెక్క చేయరు, జెంట్స్ ఎందుకు లెక్క చేయరు నాకు అర్థం కాదు. కానీ మా పనులు మాకే తెలుసు అండి. జెంట్స్ తక్కువ అంచనా ఇవ్వకండే. మేమైతే ఎంత పని చేస్తే పిల్లల కాడికి మీ కాడికి ఒక ముద్ద వస్తుంది, ఆలోచించుకోండి. ఒక్కరోజు మేము లేకపోతే మీరు అసలు ఏమి చేయలేవరు కూడా, మీరు తినలేవరు. మా మనసు ఎలా ఉంటుంది తెలుసు. వామ్మో పిల్లలు ఏం తినలేదు, భర్త ఏం తినలేదు అనేది మా మనసులలో ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో ఒక్కరోజు మేము లేకపోతే, మీకు ఇల్లు శుభ్రంగా లేకపోతే, ఏమన్నా వంట చేయకపోతే మీలో ఉన్న కోపాన్ని ఎలా బయటికి తీస్తారో అసలు. మేము ఆ టైంలో కూడా మేము ఎంత ఓపికతో చేసుకుంటాం తెలుసా. అర్థం చేసుకోండి లేడీస్ని. ఎందుకు ఇలా చెప్తున్నాను అర్థం చేసుకోండి. మేము ఆ టైంలో కూడా చాలా ఆరోగ్యంగా, అసలు మాకు ఆరోగ్యం లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరీ మేము చేస్తూ ఉంటాం తెలుసా. ఎందుకో ఆ టైంలో మాకు అట్లా అనిపించింది. అమ్మ పిల్లలు తినాలి, నా భర్త తినాలి, డ్యూటీకి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అని ఓపిక చేసుకొని లేగుస్తాం మేము. అంటే నేను మ్యారేజ్ డే తెల్లారే కదా, నాకు అసలు ఇంత కూడా ఓపిక లేకపోయినా నేను లేచి ఇన్ని పనులు చేశాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇన్ని పనులు చేస్తానని కూడా నేను అస్సలు అనుకోలేదు. ఇది కూడా ఇప్పుడు నేను
చర్చికి వెళ్ళాలి. అందుకే మార్నింగే లేచి దవదవ అయితే ఎడిటింగ్ చేసుకొని ఈ పని అయితే చేస్తున్నాను. ఇంట్లో పని మొదలు పెట్టానంటే నాకు కుదరదు. ఇక నేను ఈరోజు వీడియో పెట్టలేవును. అందుకే నేను ఆలోచించుకొని ముందే ఇక పెందలాలు లేచి ఈ పని మొదలు పెట్టుకొని వీడియో ఎడిటింగ్ చేసి ఈరోజు పెడుతున్నాను. నేను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎన్ని పనులు చేసి మీకు చూపిస్తున్నాను, వంట ఎలా చేయాలి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఒక ఇద్దరు ముగ్గురైనా చూస్తారని ఆశతోనైతే నేను చేస్తున్నాను. నన్ను బ్లెస్ చేయండి మీరందరూ. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ వరకైతే చూస్తున్నారు కదా, పని అయితే అయిపోతుంది. ఇక ఇడ్లీ చేశాను కదా, దాంట్లో కొంచెం కర్రీ ఉంటే బాగుంటుంది. బాగా అయితే తినలేవడని ఎగ్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా పొడి చేసుకోవటం. ఈజీ ప్రాసెస్, 5 మినిట్స్లోనైతే మంచిగా అయిపోయింది కూడా. ఎప్పుడైనా మనకు ఆకలి అయినప్పుడు కూడా తొందరగా అయితే ఇదైతే ఎమ్మటే చేసుకొని తినొచ్చు. ఆకలి అవుతుందిలే ఎందుకులే పండుకున్నాలే ఇప్పుడు ఎవరు చేస్తారులే అనుకోబాకండి. ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా అయితే రెడీ చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే